హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్ 1లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తోని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల విజయ శాతం ఎంత ఉంది, అదేవిధంగా ఈ జట్లు వచ్చేసరికి ఐపీఎల్లో తలపడ్డ మ్యాచ్లు ఎవరు పై చేయి సాధించారు అనేది కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దు అయితే ఎవరికి ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి చేరిన జట్లు వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ చేరడం జరిగింది. అందులో వచ్చేసరికి క్వాలిఫైర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈరోజు వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోని కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీ కొట్టనుంది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐపీఎల్ 2024లో సూపర్ పర్ఫార్మెన్స్తో మాత్రం అయితే దూసుకొని రావడం జరిగింది. ప్లే ఆఫ్ కేకేఆర్ అయినా కానీ ఎస్ఆర్హెచ్ అయినా కానీ రెండు టీంలు అయితే సమవుజ్జులుగా ఉండడం జరిగింది. కాకపోతే ఐపీఎల్ ఇప్పటివరకు అయితే 17 సీజన్లు అయితే కంప్లీట్ కావస్తుందని చెప్పుకోవచ్చు. 16 సీజన్ కంప్లీట్ అయితే 17 సీజన్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే 17 సీజన్లో కలుపుకొని ఈ రెండు జట్లు ప్లే ఆఫ్లో ఎన్నిసార్లు చేరాయి? కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి 17 సీజన్లో వచ్చేసరికి 13 సార్లు వచ్చేసరికి ప్లే ఆఫ్ చేరడం జరిగింది. ఈ 13 సార్లో 2 సార్ల విశ్వ విజేతగా అయితే కేకేఆర్ గెలవడం జరిగింది. 5 సార్ల ప్లే ఆఫ్లో ఓడిపోయి నిష్క్రమించడం జరిగింది. ఓవరాల్గా 8 సార్లు మాత్రం అయితే కేకేఆర్ అయితే గెలిచిందని చూతా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సన్ రైజర్స్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ 17 సీజన్లో కలుపుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ 11 సార్లు ప్లే ఆఫ్ చేరడం జరిగింది. అందులో వచ్చేసరికి 2 సార్ల విశ్వ విజేతగా నిలవడం జరిగింది మన ఎస్ఆర్హెచ్. అదేవిధంగా 5 సార్లు మాత్రమైతే గెలవడం జరిగింది, 6 సార్లు మరి ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళిద్దరు ప్లే ఆఫ్ గేమ్స్ చూస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే కేకేఆర్ఏ రికార్డులు అయితే ఎక్కువగా ఉన్నాడు ప్లే ఆఫ్లో చూసుకుంటే. కేకేఆర్ వచ్చేసరికి 13 సార్లు ప్లే ఆఫ్ వచ్చింది, ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 11 సార్లు ప్లే ఆఫ్ రావడం జరిగింది. అందులో వీళ్ళిద్దరు సరి సమానంగా అయితే టైటిల్ గెలవడం జరిగింది 2-2 తోటి. కాకపోతే ప్లే ఆఫ్లో వీరు ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 6 మ్యాచ్లు గెలవగా కేకేఆర్ వచ్చేసరికి 8 మ్యాచ్లు గెలవడం జరిగింది. రెండు టీములు కంపేర్ చేసుకుంటే కేకేఆర్ మాత్రమైతే ప్లే ఆఫ్లో ఎక్కువసార్లు గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్లే ఆఫ్లో మరి కేకేఆర్ అయితే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓన్లీ ఈ రికార్డులను బట్టే చెప్తున్నాను. అదేవిధంగా రెండు టీంల విన్నింగ్ పర్సంటేజ్ అయితే చూసుకుంటే ఓటింగ్ ప్రకారం అయితే సోషల్ మీడియాలో న్యూస్ వెబ్సైట్స్ మాత్రమైతే పోలింగ్ పెట్టడం జరిగింది. పోలింగ్లో చూసుకుంటే ఏ జట్టు ఎక్కువ గెలుస్తుందని అయితే పోలింగ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 51% అయితే గెలుస్తుందని మాత్రమైతే చెప్పడం జరిగింది పోలింగ్లో. అదేవిధంగా 49% అయితే కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. పోలింగ్లో చూసుకుంటే మాత్రమైతే ఎస్ఆర్హెచ్ పైచేయి సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ వర్షం పడితే క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయినా క్వాలిఫైర్ 2 మ్యాచ్ అయినా ఎలిమినేటర్ 1లో వర్షం పడి పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే మాత్రమైతే ఐపీఎల్ రూల్స్ ప్రకారం అయితే అప్పుడు పాయింట్ టేబుల్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత స్థానంలో ఉన్నారైతే వాళ్ళకైతే లాస్ అయినా చెప్పుకోవచ్చు. అందుకే వర్షం పడితే మాత్రమైతే టాప్ పొజిషన్ ఉన్న వాళ్ళకే బెనిఫిట్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే క్వాలిఫైర్ 1లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్తోనే కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్లో ఒకసారి వర్షం పడి మ్యాచ్ మొత్తం పూర్తిగా రద్దు అయితే మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఫైనల్కి వెళ్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి క్వాలిఫైర్ 2కు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి వర్షం పడి పూర్తిగా రద్దు అయితే రిజర్వ్ డే కూడా లేకపోవడంతో ఒకవేళ పూర్తిగా రద్దయింది అనుకో అప్పుడు ఆర్ఆర్ మాత్రం అయితే ప్లే ఆఫ్ 2కు క్వాలిఫై అవుతుంది. ఆర్సీబీ మాత్రమైతే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే మాత్రమైతే ఈ విధంగా జరుగుతున్నాయంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం అయితే ఇవే చెప్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం వర్షం కారణంగా మ్యాచ్లు రద్దు అవుతాయా లేదా సజావుగా జరుగుతాయని అయితే చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.